తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకుందాం. హ్మ్. ఏదో మనకి నీకు రాదని తెలిసి అప్లై చేసావా? లేదు నేను ఇది కొడతానని అప్లై చేసావా? లేదు, నాకు తెలుసు. ఎట్లైనా సరే నేను 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్తాను అని నాకనిపిచ్చింది. నేను లాస్ట్ ఇయర్ నుంచి మేనిఫెస్ట్ చేస్తున్నా. మేలో రాసుకున్నాను నా జర్నల్‌లో దిస్ ఇయర్ ఐల్ బి గోయింగ్ టు 'బిగ్ బాస్' హౌస్ అని చెప్పి, ఎళ్తాను అని చెప్పి మేనిఫెస్ట్ మేలో. సో, మేలో కట్ చేస్తే జూన్‌లో నాకు కామనర్స్‌కి ఓపెన్ అని చెప్పారనమాట. సో, కామనర్స్‌కి ఓపెన్ అనగానే అప్లికేషన్ పెట్టాను. సో, సెలెక్ట్ అవుతానని అనిపిచ్చింది నాకెక్కడో దగ్గర. ఐ నో లైక్ ఎంతోమంది లైక్ ఓపెన్‌గా వెళ్లరు కదా! అమ్మాయిలు మోస్ట్‌లీ కొంచెం వెళ్లరు కదా! సో, నాకు తెలుసు ఎళ్తాను అని చెప్పి వెళ్ళాను అట్లానే అగ్ని పరీక్షకి. ఐ నో, నాకు తెలుసు అనే వర్డ్స్‌ని నువ్వు మాట్లాడుతుంటే నాకు 'బిగ్ బాస్' స్టార్టింగ్ ఎపిసోడ్ లాంచ్ ఎపిసోడ్‌లో నిన్ను లాస్ట్‌లోనే ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నప్పుడు, ఫోర్త్‌లో సెలెక్ట్ చేస్తున్నప్పుడు నిన్ను వీళ్ళు తీసుకొని వెళ్తున్నారు అంటే మెంటర్స్ తీసుకొని వెళ్తున్నారు లోపలికి అని చెప్పినప్పుడు నువ్వు ఇదే డైలాగ్ కొట్టావన్నమాట. వీళ్ళు తీసారా వాళ్ళు తీసారా అది కాదు, నాకు తెలుసు నేను వెళ్తానని లోపలికి, ఇది అయితే జనాల ఓట్ల వల్లే నేను వెళ్ళానని చెప్పేసి డైరెక్ట్గా చెప్పావు, మాట్లాడావు. యాక్చువల్లీ నాకు తెలుసు నేను పక్కా హౌస్‌లోకి వెళ్తానంటే, ఎందుకంటే ఎపిసోడ్స్ అప్పటికే టెలికాస్ట్ అయిపోయినాయి. తెలుస్తుంది ఆడియన్స్ ద్వారా నాకు వచ్చిన రెస్పాన్స్ తెలుస్తుంది. సో, నేనైతే పక్కా ఉంటా మిగతా ఎవరున్నా లేకున్నా. అంటే నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే ఐ నో, నాకు తెలుసు, నేను అనుకుంటా జరిగిపోద్ది. దాన్ని ఓవర్ కాన్ఫిడెంట్ కాదా శ్రీజ? మేబీ 'బిగ్ బాస్' హౌస్‌లో విన్నర్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి ఉండొచ్చు గానీ, 'బిగ్ బాస్' హౌస్‌లో వెళ్ళడానికి నేను చూసాను కదా మిగతా వాళ్ళ జర్నీ ఎట్లా అయింది, అగ్ని పరీక్షలో నాది ఎట్లా అయింది. సో ఆబ్వియస్లీ ఇట్స్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనను, కాన్ఫిడెన్స్ అయితే అంట. ఎందుకంటే ఓన్లీ ఆడియన్స్ ఓటింగ్ వల్ల కాదు, అక్కడ జడ్జెస్ ఒపీనియన్ ద్వారా కూడా వెళ్ళారు లోపలికి. సో ఆడియన్స్‌కి నేను నచ్చకపోయినా సరే జడ్జెస్ ని ఇంప్రెస్ అయితే చేశానని నాకు అర్థమైంది అనమాట. సో నేను వెళ్తానని నాకు అర్థమైంది. సో ఇట్స్ జస్ట్ ఏ కాన్ఫిడెన్స్. అంటే అదొక్కటే కాదు, ఇప్పుడు 'బిగ్ బాస్'లోకి స్టార్టింగ్ నేను క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నువ్వు అన్న పాయింట్ ఏంటి, నాకు తెలుసు నేను ఎలాగైనా 'బిగ్ బాస్' సీజన్‌కి వెళ్తాను అంటే లైక్ అలా ముందే అనేసుకుంటుంటావు కదా, అలా మాట్లాడుకోవడం వల్లనే హౌస్‌లో నీకు నెగిటివ్ వచ్చిందంటే మేబీ రావచ్చు. కానీ నేను ఎందుకంటా అంటే మేనిఫెస్టేషన్. ఓకే, అది నమ్ముతా. నేను చాలా గట్టిగా నమ్ముతా మేనిఫెస్టేషన్. ఇప్పుడు నేను వెళ్ళొచ్చో వెళ్ళకూడదా అంటే ఒకలా ఉంటది. నేను వెళ్తాను అని అంటే ఇట్స్ లైక్ మేనిఫెస్టింగ్. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు, నేను మేనిఫెస్టేషన్ అంటాను. అది జస్ట్ డిఫరెన్స్.